ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. సేఫ్ రైడింగ్ అవగాహన కార్యక్రమం యువజన మహోత్సవం 2025 ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి సమీక్ష సమావేశం మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. రైతులు దళారులను నమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు ధాన్యం అమ్మకాలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో ధాన్యం కొనుగోలుపై మంత్రి మాట్లాడుతూ, రైతులు రూపాయి నష్టపోకుండా ధాన్యం కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, వారి ఖాతాల్లో 4 నుంచి 6 గంటల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. 7,53,00,000 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో వీటికి అదనంగా 1,00,000 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల్లో అదనంగా సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. 3 నెలల్లో జరగాల్సిన ప్రక్రియ వాతావరణంలో వచ్చిన మార్పులతో రైతుల ఆందోళన గుర్తించి ముందే ధాన్యం సేకరిస్తున్నామన్నారు. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటున్న విషయం రైతులు కూడా అర్థం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనలు, ప్రోత్సాహం వల్లే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. యువతలో నిక్షిప్తమైన ప్రతిభ, నైపుణ్యాలను వెలికి తీయడమే యువజన మహోత్సవం లక్ష్యమని యువజనాల సేవల శాఖ కమిషనర్ ఎస్ భరణి తెలిపారు. శాప్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ భరణి మాట్లాడుతూ, డిసెంబర్ 18, 19, 20 తేదీలలో గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర యువజన మహోత్సవాలను యూత్ ఫర్ స్వర్ణాంధ్ర థీమ్తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు గల యువత కోసం రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించనున్నట్టు చెప్పారు. 26 జిల్లాల నుంచి దాదాపు 700 మంది యువత పాల్గొనున్నట్టు అంచనా వేశామని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు అమ్మలాంటి సంస్థ రెడ్ క్రాస్ అని, ఈ సంస్థ పేదల జీవితాల వెలుగులు నింపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉన్నతమైన ఆరోగ్య జీవితాన్ని అందించేందుకు రెడ్ క్రాస్ కృషి చేస్తుందని, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సేవలను కూడా అందించేందుకు సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. రెడ్ క్రాస్ బృందంతో పాటు వైద్య నిపుణులను చూపుతున్న చొరవ వెలకట్టలేదని కలెక్టర్ తెలిపారు. సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వారికి సంతృప్తికరమైన అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయ పనులపై ఎంపీ కేశినేని శివనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, 2028లో కృష్ణానదికి రాబోయే పుష్కరాల సందర్భంగా దుర్గా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సుజ్ఞా చౌదరితో కలిసి పుష్కరాల నిర్వహణ, ఆలయ అభివృద్ధిపై సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ పనులను పరిశీలిస్తున్నామన్నారు. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు మరో అడుగు ముందుకు వేశారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో PMAY అర్బన్ 2.0 పథకం కింద పట్టణంలోని 138 మంది పేద కుటుంబాలకు గృహ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో 2 సెంట్లు, పల్లెలో 3 సెంట్లు చొప్పున నివేశన స్థలాలను త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. టిట్కో గృహ సముదాయాలను కూడా త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల సొంతింటి కల సహకారం చేయడం కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యమని, పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. విజయవాడలోని వాహనదారులకు సేఫ్ రైడింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నగరంలో బెన్ సర్కిల్ పరిసర ప్రాంతాల వాహనదారుల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు అధికారులు రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రయాణిస్తున్న వాహనదారులను ప్రత్యేకంగా గుర్తించి వారిని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు ప్రయాణించే సమయంలో వెనక వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించడం, సీట్ బెల్ట్ ధరించి క్రమబద్ధంగా డ్రైవ్ చేస్తున్న కారు డ్రైవర్లు, ఇలాంటి బాధ్యత గల వాహనదారులకు థ్యాంక్ యూ ఫర్ సేఫ్ రైడింగ్ ట్రాఫిక్ పోలీస్ విజయవాడ అనే ట్యాగ్తో కూడిన బెల్లును అందజేశారు. ఈ చర్య ప్రజల్లో సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంపొందడమే కాకుండా ఇతరులకు కూడా మంచి ప్రేరణగా మారింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లెక్కను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లెక్కలో కలుసుకుందాం.